బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్విత్వ తుఫాను ప్రభావం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఈ యొక్క ఏపీ తీరం వైపు అయితే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినటువంటి ద్విత్వ తుఫాను ఈ యొక్క ఏదైతే ఈ భారీగా వాయుగుండంగా బలపడే నేపథ్యంలోనే సముద్రం వెంబడి ఈ యొక్క ప్రయాణించి ఏదైతే కోస్తా దక్షిణ కోస్తా మీదుగా ప్రయాణించినటువంటి ద్విత్వ తుఫాను అయితే ప్రస్తుతం ఈ యొక్క సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. రేపు ఉదయానికల్లా రానున్న 12 గంటల్లో ఈ ద్విత్వ తుఫాను ప్రభావం అంతా కూడా రేపు ఈ సాయంత్రానికి బలహీనపడి అలాగే ఆ తీరం వెంబడే ప్రయాణించి సముద్రంలోనే అది బలహీనపడే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. దీని ప్రభావంతోనే ప్రస్తుతం అయితే చూసుకుంటే ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న మరొక 12 గంటల్లో అలాగే అధిక వర్షపాతాలు కొన్ని ప్రాంతాల్లోని అలాగే మరికొన్ని స్వల్ప వర్షపాతాలు కొన్ని ప్రాంతాల్లో కూడా అలాగే రెడ్ అలాగే ఆరెంజ్తో పాటు అలాగే ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో కూడా అధిక భారీ వర్షాలు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నెల్లూరుతో పాటు చిత్తూరు తిరుపతితో మొత్తం భారీ వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. అలాగే కాకినాడ జిల్లాతో పాటు తుని అలాగే మన ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాతో పాటు ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో కూడా తక్కువ వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా తుఫాను ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే అలజడి మాత్రం ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క ద్విత్వ తుఫాను మొన్న మోంతా తుఫానుతో తీరం అంతా కూడా కోలుకున్నప్పటికీ దాంతో భారీగా కోతకు గురైనటువంటి ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం మరొకసారి ద్విత్వ తుఫాను వస్తున్న నేపథ్యంలో ద్విత్వ తుఫాను తాకిడికి ఇప్పుడిప్పుడే మరీ కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడి మనం చూడొచ్చు. ఈ యొక్క కాకినాడ ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడినటువంటి ఈ యొక్క ఉప్పాడ వద్ద ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే మాయాపట్నం ఈ యొక్క సోరాడపేటకు సంబంధించినటువంటి ఈ మత్స్యకార ఇళ్ళు ఇప్పటికే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ సముద్రం కోతకు గురవుతుంది. ఈ కోతకు గురవి ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నేలమట్టం ఇందులో సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ యొక్క సముద్ర తీరం కూడా కోతకు గురైనటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. అలాగే ఇల్లు గుళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే కిలోమీటర్ల మీదకి మొత్తం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ప్రతిసారి కూడా ఏ తుఫాను వచ్చినా సరే ఎంతో కాస్త సముద్రం కోతకు గురి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ద్విత్వ తుఫాను పంచుకొచ్చిన నేపథ్యంలోనే నెల రోజుల వ్యవధిలోనే మోంతా తుఫాను పోయింది అని అనుకున్న నేపథ్యంలోనే నెల రోజుల తర్వాత మరొక తుఫాను వచ్చి ఈ విధంగా ద్విత్వ తుఫాను అంటే నెల రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు అయితే వచ్చాయి. ఒక తుఫాను దాని అంత ప్రభావం లేకపోయినప్పటికీ ప్రస్తుతం వచ్చినటువంటి మోంతా తుఫాను తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ అలజడి చూపిస్తున్నటువంటి తుఫాను ద్విత్వ తుఫాను కూడా చెప్పవచ్చు.